రీసెంట్‌గా ఒప్పో నుండి మనకి ఒప్పో K13 టర్బో సీరీస్ అయితే లాంచ్ అయింది. సో ఇవి వచ్చేసి మనకి గేమింగ్ సెంట్రిక్ ఫోన్స్ అని చెప్పొచ్చు అండ్ 30,000 బడ్జెట్ సెగ్మెంట్‌లో అయితే వస్తున్నాయి. సో మనం ఎప్పుడు చూసినా గానీ ఒప్పో మెయిన్‌లీ కెమెరా సెంట్రిక్ ఫోన్స్ అయితే తీసుకొస్తూ ఉంటుంది. బట్ గేమింగ్ సెంట్రిక్ ఫోన్స్ అయితే ఈసారి వీళ్ళు లాంచ్ చేశారు. అండ్ వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ స్పెషల్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ఆ బడ్జెట్ సెగ్మెంట్‌లో ఇంకా ఏ మొబైల్స్ ఉన్నాయి అండ్ ఈ మొబైల్స్ మనకి వర్త్ అవుతాయా లేదా అని అయితే డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, ఛానల్ కనుక కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్గా మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో దట్ మనం ఇంకా మంచి కంటెంట్ చేసే వీలు ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ ఇందులో మనకి 2 మోడల్స్ అయితే ఉన్నాయి. ఒప్పో K13 టర్బో 5G అండ్ ఒప్పో K13 టర్బో ప్రో 5G అని చెప్పి 2 మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఈ రెండిట్లలో పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేవు. జస్ట్ మనకి ప్రాసెసర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది, అంతేగాని ఇంకా వేరే డిఫరెన్స్ అయితే ఏం లేవు. రెండిట్లలో సేమ్ స్పెసిఫికేషన్స్. ఆ స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే, ఫస్ట్లీ మనకి డిస్ప్లే వచ్చేసి 6.80 ఇంచ్ LTPS AMOLED స్క్రీన్ అయితే ఉంటుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేశారు అండ్ 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే, సో మనం ముందుగా మాట్లాడుకున్నట్లు 2 మోడల్స్లో 2 డిఫరెంట్ ప్రాసెసర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఒప్పో K13 టర్బో ప్రో సిరీస్లో స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఒప్పో K13 టర్బో 5Gలో మాత్రం మనకి డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. సో రెండు మనకి మంచి ప్రాసెసర్సే. మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో కొంచెం ఎడ్జ్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ రెండిట్లలో మనకి LPDDR5X ర్యామ్ సపోర్ట్ ఉంది అండ్ UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. 1 to 100% 54 మినిట్స్లోనే ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. రెండు మొబైల్స్లో అయితే మనకి బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ సేమ్ ఉంటుంది. సో బట్ రియల్ టైంలో ఎంతవరకు అవుతుంది అనేది చెక్ చేయాలి. అండ్ యాప్స్ మీరు ఎక్కువ డౌన్లోడ్ చేసినప్పుడు కూడా బ్యాటరీ ఛార్జింగ్ స్పీడ్ అనేది తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇందులో ఎంత డేటా పెడుతున్నారు దాన్ని బట్టి కూడా బ్యాటరీ స్పీడ్ అయితే డిపెండ్ అవుతుంది. అండ్ ఇంకా ఇవి మనకి Realme OS 15 పైన రన్ అవుతాయి. Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ 2 years OS అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. 3 years సెక్యూరిటీ ప్యాచెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇందులో ఉన్న స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళు మెయిన్లీ ఆ ప్రాసెసర్ కూలింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే కనిపిస్తుంది. హీట్ డిసిపేషన్ పైన చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే పెట్టినట్లు కనిపిస్తుంది. లైక్ వీళ్ళు ఒక స్పెషల్ ఫ్యాన్ అయితే మనకి ప్రాసెసర్ దగ్గర ప్రొవైడ్ చేశారు. సో దట్ మనకి ఆ ఫ్యాన్ వల్ల ప్రాసెసర్ అనేది ఎక్కువ హీట్ కాకుండా అయితే ఉంటుంది. సో ఆబ్వియస్లీ ప్రాసెసర్ ఎక్కువ హీట్ కాలేదు అంటే మనకి పర్ఫార్మెన్స్ అనేది ల్యాగ్ లేకుండా అయితే ఉంటుంది. అండ్ 7000 mm² మనకి వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉందనేది చెప్తున్నారు. ఇవన్నిటి వల్ల మనకి ఫోన్ అనేది ఎక్కువ హీట్ కాకుండా అయితే ఉంటుంది. మనకి రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్ లో ఎంతవరకు హీట్ అవుతుంది అనేది అయితే బయటకు వచ్చాకే మనకైతే తెలుస్తుంది రివ్యూస్ బట్టి. అండ్ ఇంకా ఇందులో బైపాస్ ఛార్జింగ్ అని చెప్పి ఇంకొక ఫీచర్ అయితే ఉంది. ఫీచర్ మనకి రీసెంట్ గా లాంచ్ అయిన Infinix GT30 5G+ లో కూడా అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ ఫీచర్ వల్ల మనకి బ్యాటరీ ఛార్జింగ్ అనేది మనం ఎప్పుడైతే ఛార్జ్ చేస్తామో, ఛార్జెస్ యూజ్ చేయాలనుకుంటాము, ఆ సిచ్యువేషన్స్లో కేబుల్ నుండి వచ్చే పవర్ డైరెక్ట్గా మనకి ఫోన్లో ఉన్న కాంపోనెంట్స్కి వెళ్తుంది, బ్యాటరీకి కాకుండా. సో నార్మల్గా అయితే బ్యాటరీకి వెళ్ళి బ్యాటరీ నుండి ఫోన్లో ఉన్న కాంపోనెంట్స్కి అయితే వెళ్తుంది. బట్ ఇక్కడ మాత్రం బ్యాటరీని స్కిప్ చేసి వేరే కాంపోనెంట్స్కి అయితే డైరెక్ట్ పవర్ అయితే వెళ్తుంది. సో దట్ మనకి హీట్ అనేది తగ్గుతుంది. సో దట్ మనకి హీట్ అవ్వడం కొంచెం అయితే తగ్గుతుంది. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే, సో ఒప్పో K13 టర్బో ప్రో వచ్చేసి మనకి 2 వేరియంట్స్లో అయితే అవైలబుల్ ఉంది. 8+ 256GB ఇది మనకి 37,999 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. 12+ 256GB ఇది మనకి 39,999 ప్రైస్ అయితే ఉంది. ఒప్పో K13 టర్బో మోడల్ వచ్చేసి ఇది కూడా మనకి 2 వేరియంట్స్ లో అవైలబుల్ లో ఉంది. 8+ 128GB 7,999 అయితే ఉంది. అండ్ 8+ 256GB మోడల్ 29,999 ప్రైస్ అయితే ఉంది. సో ఇవి మనకి ప్రైజెస్ అయితే. అండ్ సేల్ గురించి మాట్లాడుకుంటే, ఒప్పో K13 టర్బో ప్రో వచ్చేసి August 15th నుండి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఒప్పో K13 టర్బో వచ్చేసి మనకి August 18th నుంచి అయితే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్లో ఉంటుంది. మీరైతే అక్కడ నుండి పర్చేస్ చేయవచ్చు. అండ్ ఫస్ట్ డే సేల్లో వీళ్ళైతే కొన్ని కార్డ్ డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 3000 వరకు డిస్కౌంట్ వస్తుందని చెప్తున్నారు. స్పెసిఫైడ్ కార్డ్స్ అయితే ఏం చెప్పలేదు, బట్ సెలెక్టెడ్ బ్యాంక్స్ కార్డ్స్ మాత్రమే ఉంటాయి.
సో ఇంకా ఆ కార్డ్స్ ఏంటి అనేది అయితే మనకు తెలియదు. ఇక మొబైల్ని పర్చేజ్ చేయొచ్చు అనే విషయానికి వస్తే, సో మనకి ఆ బడ్జెట్ సెగ్మెంట్లో గేమింగ్ మొబైల్స్, మంచి గేమింగ్ మొబైల్స్ అయితే దొరుకుతాయి. ఐక్యూ నుండి అయినా, వన్‌ప్లస్ నుండి అయినా, పోకో నుండి అయినా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. ఐక్యూ నియో 10R అయినా, ఓ F7 అయినా, వన్‌ప్లస్ నార్డ్ 5 ఇలా కొంచెం బెటర్ మొబైల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ మొబైల్స్లో మేజర్ డ్రాబ్యాక్స్ వచ్చేసి కెమెరాస్. సో కెమెరాస్ ఇంకా కొంచెం బెటర్మెంట్ చేయాల్సింది. మెయిన్లీ బ్యాక్ కెమెరా సెటప్ కొంచెం అల్ట్రా వైడ్ సెన్సార్ ఇవ్వాల్సింది అండ్ ఇంకా కొన్ని బెటర్మెంట్స్ అయితే చేయాల్సింది. అండ్ డిస్ప్లే పరంగా కూడా కొంచెం 1.5K రెజల్యూషన్ వరకు ఇచ్చుంటే బాగుండేది. అండ్ బ్యాటరీ కూడా 7000 mAh అంతా కాకుండా 6000 వరకు ప్రొవైడ్ చేసి ఇంకా కొంచెం వేరే సెగ్మెంట్స్లలో బెటర్మెంట్స్ చేస్తే బాగుండేది. అండ్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనకి పోకో F7 అయినా, ఐక్యూ నియో 10R అయినా, సో ఇవైతే కొంచెం బెటర్ మొబైల్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా అప్డేట్స్, సో అప్డేట్స్ కూడా చాలా తక్కువ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 years OS అంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో. మనకి వన్‌ప్లస్ నార్డ్ 5 అయినా, పోకో F7 అయినా వీళ్ళు 4+5 years అయితే ఇస్తున్నారు. 4 years OS అప్డేట్స్ అండ్ 5 years సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఐక్యూ నియో 10R అయినా, మోటోరోలా ఎడ్జ్ 60 Pro అయినా, సో వీళ్ళు కూడా 3+4 years అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3 years OS అండ్ 4 years సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ మొబైల్స్లో కొంచెం ఎడ్జ్ అయితే ఉంది. మనకి ఇందులో ఉన్న స్పెషల్ ఫీచర్స్ మనకి హీట్ అవ్వకుండా ఉండే ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎడ్జ్ తీసుకునే ఛాన్స్ లేదు అనేది అనిపిస్తుంది. ఇంతకుముందు మనం మాట్లాడిన మొబైల్స్ అయినా, ఐక్యూ నియో 10R అయినా, పోకో F7 అయినా, వన్‌ప్లస్ అయినా, మోటోరోలా అయినా, సో ఇందులో కూడా బెటర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉండొచ్చు. మనకి 10% అట్లా డిఫరెన్స్ ఉండొచ్చు అంతేగాని మేజర్ డిఫరెన్స్ అయితే మనం చూడకపోవచ్చు. ప్రైజెస్ కొంచెం తక్కువ ఇస్తే మాత్రం మంచి మొబైల్ అయితే అయ్యేది వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫీచర్స్కి అయినా, స్పెసిఫికేషన్స్కి అయినా. బట్ ప్రైజెస్ అయితే కొంచెం హెవియర్ సైడ్లో ఉన్నాయనిపించింది. అండ్ ప్రాసెసర్ ఆప్టిమైజేషన్ ఎలా ఉంది అనేది కూడా మనకి ఫోన్ సేల్లోకి వచ్చిన తర్వాత రివ్యూస్ బట్టి అయితే తెలుస్తుంది. సో ప్రాసెసర్ ఆప్టిమైజేషన్ కూడా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. గేమింగ్లో అయినా, కెమెరాస్లో అయినా, పర్ఫార్మెన్స్లో అయినా, ఎందులో అయినా ప్రాసెసర్ ఆప్టిమైజేషన్ మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం వెయిట్ చేయండి, రివ్యూస్ చెక్ చేయండి. రివ్యూస్ చెక్ చేసిన తర్వాత మాత్రం కన్సిడర్ చేయాలో వద్దా అనేది డిసైడ్ అవ్వండి. వీడియో ఎలా అనిపించింది అండ్ ఈ మొబైల్స్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.